మనం చూస్తున్నాం గత కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ విచారణ పూర్తయిన దృశ్యాలైతే చూస్తున్నాం. సో చూసుకోవచ్చు అల్లు అర్జున్ విచారణ ఏదైతే ఈరోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయిందో అది గత కొద్దిసేపటి క్రితమే ముగిసిన దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే అల్లు అర్జున్ బౌన్సర్ ఎవరైతే ఉన్నారో యాంటనీ, అతన్ని 2 రోజుల క్రితమే పోలీసులు ప్రధాన నిందితుడిగా ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు అండ్ అతన్ని సంధ్యా థియేటర్ ఘటనా స్థలానికి తీసుకెళ్ళి సీన్ని రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ని మాత్రం మనం ఇందాక చూస్తున్నట్లయితే మనకు తెలిసింది ఏంటంటే అల్లు అర్జున్ని ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్తారా, సంధ్యా థియేటర్ ఘటనా స్థలానికి తీసుకెళ్తారా అని చెప్పి చాలా ఎలిగేషన్స్ రావడం అయితే మనం చూసాము. కానీ అల్లు అర్జున్ని మాత్రం సంధ్యా థియేటర్ ఘటనా స్థలానికి తీసుకెళ్తున్నట్లు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ని విచారించిన పోలీసులందరూ కూడా ఇక్కడే ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ని ఇంటికి మాత్రమే పంపిస్తున్నట్లు అల్లు అర్జున్ కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ ముందు ఓన్లీ ఒక్క పోలీస్ వెహికల్ మాత్రమే వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే అల్లు అర్జున్ని మాత్రం సంధ్యా థియేటర్ ఘటనా స్థలానికి తీసుకెళ్తున్నట్లుగా మాత్రం మనకు కనిపించట్లేదు. అయితే అల్లు అర్జున్ని లోపల అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ దానికి సంబంధించిన ప్రశ్నలు అల్లు అర్జున్ని అడగడం, అలాగే రేవతి అనే మహిళ చనిపోయిందన్న విషయం మేము మీకు చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పలేదని ఎందుకన్నారని అల్లు అర్జున్ని ప్రశ్నించడం, అలాగే రోడ్ షో చేస్తున్నప్పుడు పర్మిషన్ ఎవరిచ్చారు, మీ బౌన్సర్స్కి మేము చెప్పిన విషయం మీకు చెప్పలేదా అని ఏదైతే ఈ బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రధానంగా అల్లు అర్జున్ని కొన్ని క్వశ్చన్స్ అడిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఎవరైతే పోలీసులు ఈ రేవతి అనే మహిళ చనిపోయిందని చెప్పి అల్లు అర్జున్ని మనకి 9 నిమిషాలు వీడియో రిలీజ్ చేశారు కదా, అందులో మనం చూసాము పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్కి ఈ మహిళ చనిపోయింది అని చెప్పడం. సో ఇంతకు ముందుకు పోలీసులు ఎవరు వచ్చి నాతో ఈ మాటలు చెప్పలేదు అని చెప్పి అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం, క్లియర్గా మీడియాకి చెప్పడం కూడా మనం చూసాము. సో ఇప్పుడైతే మనకేం తెలుస్తుందంటే ఈ క్వశ్చన్స్ అన్నిటిపైన కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ అవర్లో దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ని పోలీసులు అడిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకు మరి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారా, ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పారో ఆ పోలీసులే ఇప్పుడు అధికారులే ఇప్పుడు ఆయనని ప్రశ్నించడం కూడా మనం చూసాము. మరి వీటికి సమాధానాలు దొరికాయా? కొన్ని సమాధానాలకి వీడియో క్లిప్స్ కూడా చూపిస్తున్న నేపథ్యం కనిపించింది. కాబట్టి మరి వీటికి ఆన్సర్స్ ఇచ్చాడా అల్లు అర్జున్ అనేది తెలియాల్సి ఉంది. అయితే మళ్ళీ రావాలి, ఒకవేళ విచారణ మళ్ళీ ఉంటే హాజరవ్వాలని అల్లు అర్జున్కి చెప్పిన నేపథ్యం కూడా కనిపించింది. అల్లు అర్జున్ కూడా నేను పోలీసులకి సహకరిస్తానని చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇంతకు ముందుకు A11గా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన విషయం మనకి తెలుసు, A11గా ఇందులో చేర్చిన విషయం మనకు తెలుసు. అయితే ఎవరైతే యాంటనీ అనే బౌన్సర్ ఉన్నాడో ఆయన బౌన్సర్స్కి ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడని మనకు తెలుస్తుంది. సో ఇందులో ఈ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా యాంటనీ బౌన్సర్ని కూడా 2 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఆ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. మరైతే దీనివల్ల ఏమైనా అంటే ఈ అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని కూడా మనకు తెలుస్తుంది, మౌనంగా ఉండిపోయాడు. కొన్ని వీడియో క్లిప్స్ చూపించడం వల్ల, ఎందుకంటే ఎవరైతే ఆయనకి డైరెక్ట్గా చెప్పారో ఆ పోలీసులే స్వయంగా ఆయనని ప్రశ్నించడం వల్ల, ఆ వీడియో క్లిప్స్ చూపించడం వల్ల కొన్ని ప్రశ్నలకి అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయారని కూడా మనకు తెలుస్తుంది. మరైతే మళ్ళీ విచారణ ఉంటుందా, లేదంటే ఇంతటితో ఈ
విచారణ ముగుస్తుందా అనేదైతే ఇప్పటికీ ఎలాంటి క్లియరెన్స్ అయితే రాలేదు. కానీ ఇందాక మనం చూసుకున్నట్లయితే అసలు లంచ్ బ్రేక్ ఏమైనా తీసుకొని విచారించనున్నారా, లేదంటే లంచ్ బ్రేక్ లోపల ఏమైనా జరిగిందా, ఇదంతా కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ లంచ్ బ్రేక్ తీసుకోకుండానే అల్లు అర్జున్ని విచారించి ఇంటికి పంపిస్తున్నారా అనేది కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఘటనా స్థలానికైతే తీసుకెళ్ళట్లేదు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికైతే తీసుకెళ్ళట్లేదని మనకు తెలుస్తుంది. స్వయంగా ఆయన కాన్వాయ్ ముందు ఒక పోలీస్ వ్యాన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఆయనని నేరుగా అల్లు అర్జున్ని ఇంటికే పంపిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరోసారి ఇదేమైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా, ఇదంతా కూడా తెలియాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో.